పోలవరం జిల్లాలో పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలైతే కొనసాగుతూనే ఉన్నాయి. దేవీపట్నం ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. అటవీ శాఖ అధికారులు స్పెషల్ ఆపరేషన్ కూడా చేపట్టారు. కర్ణాటక నుంచి వచ్చిన డ్రోన్ టీంలు పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేలకోట పుడిపల్లి సొరంగం టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందని గుర్తించారు. డ్రోన్ సాయంతో కదలికలను కూడా గమనిస్తున్నారు. గ్రామాలపై వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. మన స్క్రీన్ లో చూస్తుంది డ్రోన్ షాట్ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తీసుకున్నటువంటి విజువల్స్. అక్కడ పెద్ద పులి సంచరిస్తుందని నిఘా కూడా ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. మన విజువల్స్ లో ఫస్ట్ విండోలో చూస్తున్న ఏదైతే ఉందో అవి సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించినటువంటి విజువల్స్. పెద్ద పులి సంచరిస్తుందని డ్రోన్ కెమెరాతో కూడా నిఘా పెట్టారు అటవీ శాఖ అధికారులు. అక్కడ కూడా మనకి పులి కదలికలు క్లియర్ కట్ గా కనిపించాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. పెద్ద పులిని పట్టుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. ఏదైతే పెద్ద పులి సంచరిస్తుందని చెప్పి తెలుస్తుంది, గ్రామాల మీదకి వెళ్లకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? జిల్లా దేవీపట్నం మండలం నేలకోట పూడిపల్లి ఈ సొరంగ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. ఇదే క్రమంలో పెద్దను పట్టుకునేందుకు ప్రస్తుతం ప్రత్యేకంగా అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి హనుమాన్ టీంలు, రెస్క్యూ బృందాలు, వెటర్నరీ నిపుణులు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మన విజువల్స్ లో చూడొచ్చు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి డ్రోన్ కెమెరా బృందం ఈ విజువల్స్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. వాస్తవంగా గడిచిన 3 నెలల నుంచి పోలవరం జిల్లాలో ఈ పెద్ద పులి హల్చల్ చేస్తోంది. చాలా పదుల సంఖ్యలో ఆవులను, దూడలను చంపుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు చొరబడి అలజడి సృష్టిస్తోంది. ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇదే క్రమంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పులిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదలాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో 21 హనుమాన్ బృందాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా సిబ్బందికి దొరకకుండా ఇది అంటే చెక్కడు దొరకడం అన్నట్లుగా ఇది తప్పించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం కొండలన్నీ కూడా ఉండడం ఎక్కువగా అంటే ఇదంతా కూడా గిరిజన ప్రాంతాలు ఉండడంతో పెద్ద పులిని పట్టుకోవడంలో కొంత ఆలస్యం అవుతోంది. పెద్ద పులికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కావడంతో బంధించేందుకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దీన్ని త్వరలోనే పట్టుకుంటాం, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఫారెస్ట్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఎప్పటికప్పుడు దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. అంటే రాత్రి సమయంలో అటవీ శాఖ సిబ్బంది డ్రోన్ కెమెరా సాయంతో పులి కథలను నిరంతరం కూడా గమనిస్తూ సమీప గ్రామాల వైపు వెళ్లకుండా విజయవంతంగా ప్రస్తుతం రాత్రి అయితే నియంత్రించగలిగారు. ఇవాళ కూడా పగలిపూట ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా 2-3 రోజుల్లో దీన్ని పట్టుకుని నేషనల్ ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెడతామనేది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇదే మాట గడిచిన 3 నెలల నుంచి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇదివరకు అన్ని బృందాలు రంగంలోకి దిగలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రస్తుతం 21 బృందాలు ఇంకా బెంగళూరు, పూణే, అదేవిధంగా కర్ణాటక, రాజమండ్రి, వైజాగ్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. చూద్దాం ఇవాళ రేపట్లో ఏమైనా పట్టుబడుతుందా అనేది ఇంకా చూడాల్సింది ఆశ. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.